ప్రియమైన దేవుని పిల్లలారా, పండగ దినాలు అనుకుంటున్నారు ప్రపంచ క్రైస్తవులు. యేసు జన్మించటం, ఆయన మరణించటం, ఆయన బ్రతుకు పరమార్థం మానవ సమాజాన్ని ఒక క్రొత్త లోకం వైపు మళ్లించటానికని ఎంతమందికి తెలిసి చెప్పండి. పుట్టినందుకు సంతోషం, చనిపోయినందుకు దుఃఖం, కానీ సంపూర్ణ ఆనందం కన్నవాళ్ళకి ఎప్పుడు కలుగుతుంది అంటే, కనబడిన వాళ్ళ గర్భము నుండి కనబడిన వాడు వానిని ప్రజలు పొగుడుతుండగా చూసి ఎక్కువగా ఆనందిస్తారు. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు జననము మరణము అనేది ఆయన ద్వారానే జరిగింది కుమారునికి. ఎందుకంటే తండ్రికి ఆయన పుట్టింది పరలోకంలో, ఆ తేదీ మనకు తెలియదు. భూమి మీద కన్యమరియకు పుట్టిన తేదీ కూడా బైబిల్లో రాయబడలేదు. అలానే క్రీస్తు పుట్టలేదని కానీ, క్రీస్తు పుట్టినందుకు ఆనందపడవద్దని కానీ నేను చెప్పటం లేదు. ఈరోజు యేసు పుట్టాడని లోకమంతా సంతోషిస్తున్నప్పుడు మనం కూడా సంతోషపడుతున్నాం. పుట్టిన దినాన్ని బట్టి కాదు, పుట్టిన మహానుభావుని గురించి మర్చిపోకండి, పుట్టిన రక్షకుని గురించి, పుట్టిన మనకు తోడయ్యున్న ఇమ్మానుయేలు గురించి, పుట్టిన క్రీస్తుగా రాజుగా అభిషేకమబడిన వాని గురించి. కనుక పరలోకపు తండ్రి కుమారుని గురించి అన్న మాటలు మరి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనము నుండి, ఇదిగో ప్రవక్తలందరికీ కలుగబోవు, ప్రజలందరికీ కలుగబోవు, సేవకులందరికీ కలుగబోవు, భక్తులందరికీ కలుగబోవు, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు జెరూసలేం నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. 13వ వచనంలో, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండేది. ప్రతి దేవుని కుమారుడు చాలా ఇది మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ బోర్న్. ప్రతి పుట్టుక గురించి దేవుడు ఇదే జరిగిస్తున్నాడు. యేసు ఒక్కడే కొడుకని మీరు అనుకుంటే పొరపాటు, పరిశుద్ధాత్మదేవుడు ఆయన కొడుకే. ఆదాము ఒక్కడే కొడుకని మీరు అనుకుంటే పొరపాటు, మీరు కూడా ఆయనకి కొడుకులు కూతురులే. తండ్రి గర్భము నుండి కోట్ల కణాలు వచ్చిన నీవు నేను మాత్రమే నిలబడ్డావు అంటే వెనక ఎంతమంది ఉన్నారట? ఒక పుట్టుక వెనక ఒక మంత్రి వెళితే క్యాన్వాయ్ అని ఒక 4-5 కార్లు వెళ్తాయి, ఒక పోలీసు జీప్ వెళ్తుంది. కానీ నీవు నేను పుడితే, నీవు నేను పుడితే 13వ వచనం, పరలోక సైన్య సమూహము అనే పదం ప్రయోగించబడింది చూడండి అక్కడ. ఇది పరలోక సైన్యం. తండ్రి ఒక్కొక్కరిని ఆయా తరాలలో ఆయా కాలాలలో మీ తండ్రుల గర్భము నుండి తల్లుల గర్భములోనికి ప్రవేశించేటప్పుడు కోట్లాది కణాలు తండ్రి నుంచి తల్లి అండంతో కలవడానికి ప్రయత్నించినప్పుడు కోటాను కోట్ల సైన్యం మీ వెనక ఉంటుందట. మీరు ఆలోచించండి, నువ్వే ఎందుకు నిలబడాలి? ఒకే ఒక శుక్రకణం తల్లి అండంతో ఫలదీకరణం చెందుతుంది.
మీ పుట్టుక ఎంత గొప్పదో మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు అండి నిజంగా. ఈవేళ దావీదుకి అర్థమైందండి అది. నూట 39 కీర్తనలో దావీదుకి ఏమర్థమైంది? వచనం 139 కీర్తన 16 వచనం. నేను పిండముగా నా తల్లి గర్భములో పిండము, నా తండ్రి నుంచి వచ్చిన నేను నా తల్లి అండంతో కలిసి పిండముగా మారాను. అదే కదండి మెడికల్ నాలెడ్జ్, అదే కదండి. నా తండ్రి నుంచి కోటాను కోట్ల శుక్ర కణాలు వచ్చాయి. ఎన్నో కణాలకు ఇవన్నీ నా తండ్రి కూడినప్పుడల్లా కోట్ల కణాలు వస్తున్నప్పుడు నా తల్లి అండం రాలేదే, నా తల్లి అండం ఆ కణాలతో ఫలదీకరణం చెందలేదే, నేను వచ్చినప్పుడే నా తల్లి అండం ఎందుకు ఫలదీకరణం చెందింది? నీ వెనుక పరలోక సైన్య సమూహాలు ఉన్నాయి. నువ్వొస్తేనే తండ్రి పని భూమి మీద జరుగుతుంది. నీవు పుట్టాలి, నేను పుట్టాలి, మనం పుట్టాలి. ఏ తరంలో, ఏ కాలంలో నీవు నేను తల్లి ద్వారా బయటకు రావలసిన రోజున, తండ్రిలో నుంచి నువ్వు నీ తల్లిలోనికి ప్రవేశించిన రోజున ఏమున్నాయట 13లో? పరలోక సైన్య సమూహము. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భాన్ని వైద్యుడైన లూకా గారు. ఆయన రాశాడు ఈ సువార్త. పరిశుద్ధాత్మదేవుడు ఆయన నోట పలికించిన మాట ఏంటో తెలుసా? ప్రజలందరికీ 10వ వచనం, ప్రపంచ ప్రజలందరికీ. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము, సువార్తమానము ఏంటంటే రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన రాజు, క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు, చక్రవర్తి. రక్షకుడు రావాలి. 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు వచ్చాడు గనుకనే కాలచక్రంలో కాలాన్ని లెక్కించింది మానవ జాతి. శకపురుషుడు. రక్షకుడు రావాలి. ప్రజలను కాపాడడానికి రక్షకుడు రావాలనుకున్నప్పుడు దేవుడు కోటాను కోట్ల సైన్య సమూహాలను, నీ జన్మలో ఎలాంటి లోటు ప్రమాదము, నీ జన్మలో అంగవైకల్యము, నీ జన్మలో పిచ్చితనం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దేవుడు మిమ్మల్ని పుట్టించటానికి కారణం ఆ రోజు ఆయన ఏర్పాటు చేసినటువంటి భద్రత, కోటాను కోట్ల సైన్య సమూహం. మరణించిన సైన్య సమూహాలే, దేవుని పిల్లలు దేవుని సేవలో మరణించిన సైన్య సమూహాలే, పుట్టిన సైన్య సమూహాలే. లాజరు గారి గురించి మనకు తెలుసు. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో లాజరు చనిపోయి, 16వ అధ్యాయం 22, లాజరు చనిపోయి దేవదూతలు సైన్య సమూహములు, 2 3 ఒకరు అనుకుంటున్నారు మీరు? ఇట్స్ ఎ ప్లోరల్, బహువచనము. పుట్టినప్పుడు కోట్ల మంది సైన్య సమూహాలు నీ భద్రత కోసం భూమి మీదకి పంపటానికి. జాన్సన్ గారు ఇప్పుడు పాట చూశారు కదా, నువ్వు పుట్టకముందు ఏమైంది, నువ్వు పుట్టిన తర్వాత ఏమైంది. ఒక్కొక్క పాట దాని లోతులలోనికి వెళ్ళేసరికి నీ జన్మ పరమార్థం అంటూ తెలిసిపోద్ది మొత్తం అంతా.
ప్రపంచానికి తెలియదండి. ఏదో బాప్తిజం పొందేస్తాం, చచ్చిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం, సమాధి కార్యక్రమాలు బాగా జరిగిపోయాయి. ఏమండి మరి సంస్మరణ సభలు పెట్టుకుంటారు తెలుగు తక్కువ వాళ్ళు. పుట్టకముందే నీకు ఏముందని తెలుసు. చిన్నపిల్లాడిని చూపిస్తాడు అప్పుడు. పుట్టకముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా? పుట్టకముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా? ఆదామవ్వల నుండే వచ్చావు, ఆదామవ్వను దేవుడు చేశాడు. దేవుని నుండే నీవు వచ్చావు, దేవుడు సృష్టిని నీకు ఇచ్చాడు. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. దేవుడు ఉండే లోకం నీదని మరిచావు, అందుకే సచ్చాడు తెలుసా? దేవుడు ఉండే లోకం నీదని మరిచావు, అందుకే సచ్చాడు తెలుసా? లోకం వదిలి నీవు వెళ్ళాలి, అందుకే మరణం నీకు రావాలి. మరణించిన తరువాతే వెళ్ళాలి, దేవుని ఇప్పుడే అందరూ నమ్మాలి. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. ఎవరండి దీని గురించి ఆలోచిస్తారు? హల్లెలూయా అంటే అయిపోద్దా? దేవుని స్తోత్రం అంటే అయిపోద్దా? ఏం చేస్తావు? నీ పుట్టుక వెనక ఎంత ఎంత హిస్టరీ. నీ వచ్చినప్పుడు కోట్ల సైన్య సమూహాలు నిన్ను సాగనంపుతున్నాయి భూమండలానికి. అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం గురించి జాన్సన్ గారు మంచి ఇలాగ ఆయన పరలోకం నుంచి అలాగ అరిచేతిలో పడి తీసుకొచ్చి భూమి మీద పెడతారు. భూమి మీద ఎక్కడ పెట్టారు? రాజమందిరంలోను, మొఘలుల కోటలోనూ, లేకపోతే రాయలవారి సింహాసనం మీద ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. లేదా ప్రపంచ చక్రవర్తులు నెబుకద్నెజరు ప్రపంచాన్ని పాలించమని అక్కడ పెట్టలేదు. మాదీయులు పారసీకుల ప్రపంచ పాలన చేసినప్పుడు అక్కడ కూర్చోబెట్టలేదు. నో గ్రీక్స్, నో రోమన్స్. ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడో చూడండి ఆయన్ని. ఆ పాటలో వాట్ ఏ వండర్ఫుల్ క్లిప్స్. అండ్ నిజంగా ఒకప్పుడు చదువుకొని నేను ఆలోచించలేకపోయాను. నా ఊహలన్నింటికీ రూపకల్పన చేసినవాడు మీ జాన్సన్ విక్టర్. అయినా యేసుని తీసుకొస్తుంటారు, అలాగ అరచేత్తో తీసుకొచ్చి అలా భూమి మీద పెడితే ఆయన నడిచేవన్నీ రాళ్ల మార్గం, తుప్పల మార్గం, ముల్లుల చెట్లు. ఓ ప్లే.
ఎంత ఆర్భాటంతో చూపిస్తారు. ఒక హీరోని ఎంటర్ చేసే పాదం దగ్గర నుంచి వాడు కారు దిగుతుంటే బూటు దగ్గర నుంచి చూపిస్తారు అలా పైకి, ఎవడా హీరో అని. అంతకంటే గొప్పోడండి ఆయన. ఈ ప్రపంచాన్ని పాలించటానికి వచ్చిన చక్రవర్తి ప్రవేశం, ఈ భూమండల ప్రవేశం చూశారు కదా. మీ అందరి రాక అలాంటిదేనా రా. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఏ తప్పైనా చేసే ముందు, ఏ మంచి అయినా చేసే ముందు ప్రతిసారి మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నీ రాక ఎంత ఆర్భాటంగా జరిగింది భూమి మీదకి. నీ పోక చావు కుళ్ళి చావటానికి కాదు. ఈ ప్రజలకు ఏదో పరిపాలన చేసి చావటానికి కాదు, ప్రజలను మార్చటానికి. ఒక ధనవంతుడిని మార్చాలనుకున్న లాజరు చనిపోయినప్పుడు ధనవంతుడిని మార్చటానికి లాజరు వస్తున్నాడు ప్రతిరోజు గజ్జిపొడ్లతో బాధపడుచు. ఆయన పడేసే రొట్టె ముక్కలైన తిని 4 మాటలు ఆయనకి చెప్పాలని. లాజరు భూమి మీదకి వచ్చేటప్పుడు చాలా అట్టాసంగా వచ్చాడు. పరలోక సైన్యాల సాగనంపారు, ఆదామును సాగనంపారు, ఆదాము నుంచి అందరినీ సాగనంపారు వాళ్ళు, పరలోక సైన్య సమూహాలు. చనిపోయిన తర్వాత లాజరు ధనవంతుడు సాంగులో జాన్సన్ గారు ఒక రూపకల్పన చేశారు. తెచ్చేటప్పుడు చూడండి, కుక్కలు వచ్చి నాకేటట్టుగా, ఆ ధనవంతుని పట్టుకుంటూ ఎందుకు పట్టుకుంటున్నామని అసహించుకునేటట్టు. ఆ ధనవంతుడు ఆనందంగా బ్రతుకుతున్నాడు. వాడి రాక దూతల సైన్య సమూహాలతోనే భూమి మీదకి జరిగింది. ఇశ్రాయేలు కాలంలో ధనవంతుడు పుట్టినా పేదవాడుగా పుట్టినప్పుడు అందరూ ఒక్కటే. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాతే పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. వాడు ధనవంతుడిగా విర్రవీగిపోతున్నాడు. లాజరు ఎన్ని కష్టాలలో ఉన్నా ఆ కష్టంలో తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా కష్టాన్ని అనుభవించాడని మాత్రం మీరు మర్చిపోకండి. లాజరు ఇచ్చే వాతావరణం చూడండి. వాక్యం చెప్పటానికి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ధనవంతుడు ఇంటి వాకిటికి వస్తున్నాడు. ఆ ధనవంతుడు అప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడు. ప్రతిరోజు సుఖపడుచుండేవాడు. అంటే ఎవ్రీడే పండగ, ఎవ్రీడే పండగ అండి. అరాబ్ షేకులు ఉన్నారు ఇప్పుడు, బాగా డబ్బు వచ్చింది బాగా. లోపల ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ కూడా ప్రపంచ మానవాళి కొరకు దేవుడు సృష్టిస్తే వాళ్ళే మెక్కుతున్నారు, వాళ్ళే తింటున్నారు వాళ్ళ అబ్బస్సొమ్ములాగా. అది ప్రపంచ దేశాలలోని ప్రజలందరికీ చెందవలసిన ఆస్తి. ఇండియాలో ఐరన్ ఉన్నా, ఆఫ్రికాలో బంగారం ఉన్నా, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ సంపద దేవుడు భూగర్భంలో దాశాడో అంతా కూడా భూమి మీద తొలి మానవుడు మొదలుకొని తిరిగి భూమి నాశనం అయిపోయినంత వరకు ప్రపంచ ప్రజలు శాశ్వతంగా అనుభవించవలసిన నిధి దోచుకుంటున్నారు వాళ్ళు. దోచుకోబట్టే ధనవంతులు, దొంగలు, బ్లాక్మెయిలింగ్, నల్ల కుబేరులు, ఏదో రకరకాల పేర్లు వాళ్ళకి, దోపిడి దొంగలందరికీ. పేదవాళ్ళుగానే ఎంత పేదవాడైనా దేవుని కొరకు బ్రతకటం మానలేదు లాజరు. ఓకే, లైట్స్ ఆఫ్ అండ్ షో ద క్లిప్. అదేనండి లాజరు. వీడెప్పుడూ ఆనందంగానే ఉంటాడు, డబ్బున్నవాడు కదా. అదో పిలుస్తున్నాడు. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది. వాడు గర్వం, వాడు పొగరు రాసాడు, ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎంత ధైర్యం చూస్తుందిలే. ఓకే, నెక్స్ట్ ఎవరొచ్చారో లాజరు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి ఒకసారి ఒక చిన్న చూపించారు ఆయన. ఓకే ఓకే ఓకే. ఆహ్వానమే
నీకు అదిగో దేవదూతలు, మరణమే మనిషి కోసం దేవదూతలు వస్తున్నాయి తీసుకెళ్ళడానికి, సైన్యాలు వస్తున్నాయి తీసుకెళ్ళడానికి. దేవుడే రాశాడు. దూతల చేత అబ్రహామును ఆనుకురుడుకు లాజరు పరదేశును కొనుపబడెను. అది అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు, ఒక మహాలోకానికి చేరుకున్నాడు. Welcome to paradise. Paradise. Yes. Paradise. లైట్స్ ఆన్. ప్రతి పుట్టుక వెనుక, ప్రతి చావు వెనుక దేవుని యొక్క అనాది సంకల్పం. తన కుమారులు తన దగ్గరుండి లోకానికి వెళ్ళినప్పుడు ఆయన సాగనంపే విధానం, కోట్లాది మంది సైన్య సమూహాలు దేవదూతలు ఆ కుమారుని తిరిగి ఆయన చేర్చుకోవడానికి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. రెండోలా తిరిగి రండిని చెప్పిన తండ్రి ఎదురు చూపుల్లో మళ్ళా కోటాను కోట్ల దేవుని సైన్యాలు వచ్చి తీసుకెళ్తున్నాయి. నువ్వు పుట్టినప్పుడు అదే జరిగింది, నువ్వు చనిపోయినప్పుడు అవే జరిగి తీరాలి, లేకపోతే దెబ్బతింటావు. యేసు పుట్టాడనే ఆనందిస్తున్నావు, యేసు మరణించాడని అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నావు. కానీ నువ్వేం చేయాలి? ఏం చేయాలో యేసు చెప్పాడు సిలువ మోసుకుంటూ వెళుతూ, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, ఏడవకండి. నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా నా గురించి ఎందుకర్రా ఏడుస్తున్నారు? మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. మీకు అర్థం కాలేదు, మీ జన్మ రహస్యం మీకు అర్థం కాలేదు. మీరు పుట్టింది ఏడవడానికి, నవ్వటానికి కాదు. మీరు పుట్టింది ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. యేసుప్రభు పుట్టినప్పుడు ఏమని వచ్చింది పరలోక పైనుంచి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు యేసు పుట్టినప్పుడు. బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని బట్టి, ఈయనెవరు? ఈజ్ మై సన్, లవ్లీ సన్, నా ప్రేమ కుమారుడు, నా ప్రియ కుమారుడు. ఇతడు వచ్చాడు కనుక నా ప్రపంచంలో నా పిల్లలందరూ కాపాడబడతారనే ఆనందం నాకుంది కనుక, నా కొడుకు చనిపోయినా నా పిల్లలందరూ నా దగ్గరికి వస్తారు, తెస్తారని మాటిచ్చి వెళ్ళాడు నా యేసు. నా కొడుకు మిమ్మల్ని అందరినీ మార్చి తెస్తానని మాటిచ్చి వెళ్ళాడు. పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు. భూమి మీదకి ఆయన్ని ఏ నటనలో పంపించానో తెలిసే పేదవాడిగా పుట్టాడు, దాసుడిగా పుట్టాడు, ప్రజల చేత చంపబడ్డాడు. నీ పుట్టుక, నీ చావు, కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహాల మీద ఆధారపడిన నీ పుట్టుక, నీ రాక కోసం కోట్లాది సైన్యాలు దేవదూతలు ఎదురు చూస్తూ నిన్ను పరదేశకు అబ్రహాముకు అప్పగించటానికి ఎదురు చూస్తున్నప్పుడు, నీ పుట్టుక, నీ పోక, ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తున్నది ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లోకం కోసం బ్రతుకుతున్నావా? డబ్బు కోసం బ్రతుకుతున్నావా? ప్రజల కోసం బ్రతుకుతున్నావా? పదవి కోసం బ్రతుకుతున్నావా? తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. మట్టిలో కలిసిపోవడం, చావు ఒక్కటే కాదు నీకు మార్గం. మరొక డేంజరస్ వే మరొకటి ఉంది. ప్రతి పుట్టుక పవిత్రమైనది అవుతుంది, ప్రతి చావు నిన్ను గమ్యానికి తీసుకెళ్ళలేదు. ప్రతి పుట్టుక కోటాను కోట్ల సైన్య సమూహాలతో జరిగింది భూమి మీదకి నీ రాక. నీ చావు కోటాను కోట్ల దేవదూతలతో లాజరు వలె వెళతావా అబ్రహాము రొమ్మును అనుకోవటానికి? లేదా క్షణములోనే పాతాళ గుండానికి జారిపోతావా దిక్కు ముక్కు లేకుండా? జారడం ఉంచు,
అగ్ని ఆరదు, నీవు చావవు అనే భయంకరమైన శిక్ష అనుభవించటానికి, అనంత కాలపు శిక్ష కొరకు అనుభవించటానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు పుట్టి ఏం తెలుసుకున్నావు? నీ రాక గొప్పతనం గురించి, ఈ కోటాను కోట్ల సైన్య దేవుని సమూహాల గురించి బైబిల్లో రాయించిన కొన్ని పదాలు మనం చదువుకుందాం. బైబిల్లో రాయించిన కొన్ని పదాలు. ఆదికాండం 28:12. అప్పుడతడు ఒక కల వచ్చింది, ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమనంటేను. మరి ఎక్కడ వరకు వెళ్ళిపోయింది అది? పరదైసు వరకు వెళ్ళిపోయింది అది. ఖాళీ నిచ్చెన అనుకున్నారా? దాని మీద ఎవరు లేరనుకుంటున్నారా మీరు? ఏముందో చూడండి. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండురి. వస్తున్నారు వెళుతున్నారు, వస్తున్నారు వెళుతున్నారు. సైన్య సమూహాలు ఎవరి కోసం? నిన్ను నీ తండ్రి దగ్గరకు చేర్చటానికి, నిన్ను అబ్రహాము దగ్గరికి, విశ్వాసులు తండ్రి దగ్గర చేర్చటానికి. ఆకాశమునకు వేయబడిన నిచ్చెనలో కోట్ల మంది దేవదూతలు దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. అంటే ఎక్కడికి వీళ్ళరాక, ఎక్కడికి వీళ్ళ పోక, ఎందుకు వచ్చారు వాళ్ళు ఇక్కడికి, ఎవరిని తీసుకుపోతున్నారు అక్కడికి? ఆదికాండం 32:1-2 ఆదికాండం 32:1-2 యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, దేవుని సైన్యం వచ్చింది, దేవుని సైన్యము నాకు ఎదురొచ్చింది, దేవుని సైన్యము నాకు సంరక్షణగా నిలిచింది, దేవుని సైన్యము నాకు భద్రతనిస్తుంది. లేకపోతే ఏశావు నన్ను మా అన్నయ్య చంపేస్తాడు. వాళ్ళు చూసి నమ్మారు, మీరు చూడక నమ్మాలి. చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారే గొప్పవాళ్ళు అని పదవులు బైబిల్లో రాయబడింది. యాకోబు కంటే నువ్వు గొప్పవాడివి కాగలవా? ఈరోజు నీకు కనబడకపోయినా నేను నమ్ముతున్నానంటే నా చుట్టూ చాలా భద్రతాయిగా, నేను అప్పుడప్పుడు అంటు కాదు, చాలా నా వెనక చాలా ఫోర్స్ ఉంది, భద్రత ఉంది. నన్ను అంత తొందరగా బంధించడం, చంపటం జనం చేతిలో లేదు. నా రాక భూమి మీదకి ఆయన సంకల్పం. కోట్ల మంది మనుష్యులు నీచ నికృష్ట భయంకర పరిస్థితుల్లో చిక్కుకుపోతున్న ఈ రోజున ఈ ప్రపంచ దుస్థితి దేవుని గుండెకు వేదన మిగిల్చిన, హృదయాన్ని నొప్పి కలిగిస్తుంది. ఒకనాడు జలప్రలయానికి ముందు కలిగినట్లు. అందులో కొందరినైనా మార్చాలని ఈరోజు మిమ్మల్ని అందరినీ నాతో పాటు దేవుడు తెచ్చిపెట్టాడు. 148 కీర్తన 2వ వచనం. 148వ కీర్తన 2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి. ఆయనకి ఎందుకండి సైన్యాలు? ఆయనకు రక్షణ అవసరమా? ఆయనకు భద్రత అవసరమా? తండ్రికి మహాసర్వశక్తిమంతుడే. ఆయనకి కాదు ఈ కోట్ల మంది సైన్యాలు ఉన్నది, మీకోసం. స్తుతించండి, మీకోసం ఈ సైన్యం అంతా. ఊరకనే లేరు వాళ్ళంతా, ఊరకనే దేవుడు కలిగించలేదు వాళ్ళందరినీ. మన కోసం, మన భద్రత కోసం, మన పుట్టుక కోసం, మన చావు కోసం, మన జీవిత కాలంలో మనల్ని సంరక్షించడం కోసం. విశ్వంలో ఎన్నో ఆస్ట్రాయిడ్స్ తిరుగుతున్నాయి. అవి ఏ క్షణమైనా భూ ఆకర్షణ శక్తికి లోనైతే వచ్చి భూమిని ఢీకొంటాయి. ఢీకుంటే చచ్చేది వేల మంది, లక్షల మంది. కేవలం ఒక దోవ కుడితే ఏం జరుగుతుందో అని నీ మంచం చుట్టూ దోవతర కట్టుకుంటావే, ఎక్కడ రంధ్రం లేకుండా, పెద్ద తోవ లేకుండా.
పురుగు కూడా చొరబడనంత దోమతెర మీరు తయారు చేసుకుంటారు. నట్, మస్కిటో నట్. అలాంటిది భూగోళం విశ్వంలో ఇసుక రేణువు కంటే చిన్నది. దాని మీద దేవుని పిల్లలు కోట్ల మంది. మరి వాళ్ళకి సంరక్షణ? ఒక ఇంజిన్ వెళుతుంది అంటే ఎంతో డస్ట్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేయాలి. ఒక విమానం ల్యాండ్ అయిన తర్వాత వెంటనే క్లీనర్స్ పైకెక్కుతారు క్లీన్ చేయడానికి. దాని ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూస్తారు, దాని ఆయిల్ పర్ఫెక్ట్గా ఉన్నదో లేదో చూస్తారు. ఒక ఎక్కే బస్సు, నడిచే రైలు, ఎగిరే ఫ్లైటు, ఒక కర్మాగారం, ఒక ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా? ఇంత చిన్న వాటికి ఈ భూమి మీద ఇంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఇంత సంరక్షణ ఏర్పాటు చేస్తే ప్రజల కోసం. వాట్ అబౌట్ యువర్ ఫాదర్? మన తండ్రి. విశ్వం, మహావిశ్వం. ఈ మహావిశ్వంలో సముద్రం ఇసుక రేణువు లాంటిది మనం ఉన్న భూమండలం. దీనికి ఏ చిన్నది తగిలినా ఏమంటే ఒక బకెట్తో నీళ్ళు వంపేస్తే భూమి మీద నడిచే ఒక చిన్న చీమ ఏమైపోద్ది, కొట్టుకుపోయి చచ్చిపోద్ది. అలాంటి నేల మీద ఉన్న మనకు కోటానుకోట్ల దేవదూతల సంరక్షణ అవసరమో కాదు మీరే చెప్పండి. ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటే, ఆక్సిజన్ రాకపోతే, ప్రాణవాయువు నీకు లేకపోతే అందరూ మట్టి కట్టెల్లా టప్పన పడిపోతారంతే, బుట్టల్లా టపటపటపట పేలిపోతారంతే. ఈ పచ్చదనం, ఈ ప్రకృతి సంపద, ఈ ప్రకృతి జీవము ప్రతి క్షణం మనిషి ఆస్వాదిస్తున్నాడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు, పీలుస్తున్నాడు. కోటానుకోట్ల సైన్య సమూహాలు నీకోసమే, నీ రాక కోసం, నీ పోక కోసం, నువ్వు బ్రతికే ఈ రెండింటి మధ్య బ్రతుకు కోసం యేసు పుట్టాడు. ఆయన బ్రతుకు పుస్తకంలో ఏముంది? అన్ని కష్టాలే. ప్రజల కోసం ఎన్నో మాటలు తండ్రి నుంచి తెచ్చి నువ్వు చెప్పాడు ఆయన. మన కోసమే వచ్చాడు ఆయన, మన కోసమే రాయించాడు 66 పుస్తకాలు. వాటినే బోధిస్తున్నాం ఈరోజు మనం. సమాజాన్ని మార్చాలి, వచ్చింది ఎందుకో చెప్పాలి, చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి ముందుగా తెలియజేయాలి బ్రతుకున్నప్పుడే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహిస్తుంది మంటలతో. అగ్నిపర్వతాలు పేలిపోయినప్పుడు ఎలాగైతే ఎర్రటి మట్టి భగభగా మండుతూ దిగుతున్నది కొండ మీదల్లి, అలాంటి ప్రవాహము ఆయన ముందు ప్రవహిస్తుంది. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. ఇదే తండ్రికి. దేనికి? ఆయనకెందుకు పరిచారకులు? ఏం పని చేయాలి ఆయనది? పిల్లల పని. వచ్చేవాడు ఒక మంత్రి అయితే, వచ్చేవాడు ఒక ప్రధాన మంత్రి అయితే, వచ్చేవాడు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే, పోలీసు యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది. ఎందుకు? ఈ దేశానికి ప్రధాని గనుక, ఈ దేశానికి అధ్యక్షుడు గనుక. ఒక అధ్యక్షునికి, ఒక ప్రధానికి ఇంత కట్టుదిట్టంగా ఉంటే మరి మన కోసం, మన భద్రత కోసం కోట్ల సైన్య సమూహాలు ఉన్నాయి దేవుని దగ్గర. మీ పుట్టుక కోసం, మీ బ్రతుకు కోసం, మీ చావు కోసం వాటి సేవలు ఏమైనా అందుకుంటున్నారు? పుట్టుకలో అందుకున్న మీరు పుట్టిన తరువాత భూమి మీద వారి సేవలు లేకుండా చేసుకున్నారు. లోకం కోసం బ్రతకడం నేర్చుకున్నారు. యేసులా ప్రజల కోసం బ్రతకడం, యేసులా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం కోసం కాదు. 17వ అధ్యాయం 4-5 వచనాలు యోహాను సువార్త. ఎవరి కోసం పుట్టావు? మర్చిపోయావు. ఎవరి కోసం బ్రతకాలి? మర్చిపోయావు. ఎందుకు చావాలి? అది మర్చిపోయావు. ఎప్పుడు చస్తావో అది నీకు తెలియకుండా పోయింది. ఇంక నీకు ఎందుకు నీ బ్రతుకు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. చేయుటకు భూమి మీద ఉన్న యేసుక్రీస్తు వేల సైన్యాలు, కోట్ల సైన్యాలతో, సమూహాలతో భూమి మీదకి వచ్చిన దేవుడు, చక్రవర్తి కుమారుడు, రాజాది రాజు, మెస్సియా క్రీస్తుగా ఈ భూమి మీదకి తండ్రి చేత పంపబడిన వాడు ఏమంటున్నాడంటే, భూమి మీద చేయుటకు నీవు నాకిచ్చిన
పని, నీకు పని ఉంటేనే భూమి మీదకి వస్తావు, నీకు పని లేకపోతేనే తల్లి గర్భంలో నుంచి రాలిపోయి చచ్చిపోతావు. నువ్వు భూమి మీద పని ఉంటేనే బ్రతికి బట్ట కడతావు, బేబీగా బయటకు వస్తావు. పని లేకపోతే శుక్రకణంగా రాలిపోతావు, కడిగితే పోతావు, తుడిస్తే పోతావు. తుడిచేయకుండా, కడిగేయకుండా, వాళ్ళలో నిన్ను ఉండనీయకుండా లోనకు ప్రవేశపెట్టాడే నీ తండ్రి నీ తల్లి గర్భంలోకి. సైన్య సమూహాలు భద్రతతో జరిగింది ఇదంతా. పుట్టిన తర్వాత ఏం జరిగిందో మర్చిపోయావా? ఏం లేదా? నీ జన్మకు కారణం ఏమీ లేదా? లేదండి, ఉద్యోగం లేదండి, నాకు పెళ్ళి ఇంకా కాలేదండి, అద్దిల్లడి నాది. ఇది ఇందులో మునిగిపోయేవేటి నువ్వు వచ్చి? ఇందులో మునిగిపోతే ఏసి ఎక్కడ అద్దెకున్నాడు? ఇందులో మునిగిపోతే ఏసి ఎక్కడ కాపురం ఉన్నాడు? కన్నవాళ్ళ ఇంట్లోంచి వెళ్ళగొట్టిన తర్వాత ప్రజల మధ్యకు వెళ్ళిన ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ ఏమని అంటున్నాడో చూడండి. చేయుటకు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను, భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రి, లోకం పుట్టక ముందు, లోకాన్ని నీ పిల్లల కోసం సృష్టించక ముందు, అప్పుడు నేను పుట్టాను కదా పరలోకంలో, అప్పుడు నీ దగ్గరే కదా ఉన్నాను. ఆ మహిమ, ఒకనాడు పరలోకంలో ఉన్న నా గొప్పతనం, నా మహిమ, ఇదిగో నేను వచ్చేస్తున్నాను, ఇంకా నా పని అయిపోయింది, వీళ్ళు సిలువేసేస్తారు ఇక నన్ను. ఈ ప్రజల కోసం నువ్వు కోరినట్టుగా నా చెయ్యి విడిచిపెడతావు నువ్వు. దేవా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని కూడా నేను అంటాను. వచ్చేస్తున్నాను కనుక ఆ మహిమతో వస్తున్నాను కనుక నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుకో, నీ దగ్గర పెట్టుకోతాను. అందుకే కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు ఆయన. వచ్చేనైనా నువ్వు నా కుడి పార్శ్వాన్ని ఉంటావు, మరి నువ్వెక్కడ ఉంటావు? ఎప్పుడు చేస్తావో తెలీదు, ఎందుకు చేస్తావో తెలీదు, ఎందుకు తింటున్నావు, ఎందుకు తిరుగుతున్నావో అర్థం కాలేదు నీకు. ఎవరు చెబుతారు? ఎవరికి తెలుసని చెబుతారు? వ్రాయబడినది ఉన్నా బైబిల్ చదవని రాక్షస నరజాతండి క్రైస్తవులను చెప్పుకుంటున్నారు. ఇవాళ పుట్టాడని పండగ తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు, దొరులుతాడు. హ్యాపీ క్రిస్టమస్. పాప రాత్రి ఇక్కడ పోలీసులు పహారా విజిల్ ఉయ్యి తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ చర్చిల దగ్గర ఏమైనా గొడవలు జరుగుతాయేమో. ఎందుకంటే పండగలకి వీళ్ళు తిరుగుతారండి. మన రోడ్డు అది చూడండి, శుభ్రం క్లీన్ చేశారు. ఇక్కడ ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉంది. పాపం చాలాసేపు ఇక్కడ హారన్స్ వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా తిరుగుతారు. ఫుల్గా తాగేసి రోడ్ల మీద గొడవలు చేస్తారు, గుడుల దగ్గర ఏమైనా గొడవలు చేస్తారని. ఇంతే నేర్చుకున్నావు నువ్వే, ఇంతేనా నేర్చుకున్నావు? దేవుని కోసం చేయటానికి భూమి మీదకి వచ్చిన నీవు ఏం చేస్తున్నావు బిడ్డ? భూమి మీదకి వచ్చి ఎవరికి లోబడుతున్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నిజంగా అండి, నా పిల్లలు మీరు చాలా గొప్పవాళ్ళరా. చాలా కష్టపడతారు ఆడవాళ్ళు, మగవాళ్ళు. నేర్పిస్తున్నాను మీకు, అందుకే మీకు నేర్పిస్తున్నాను. తండ్రి కొరకు పని చేయటానికి వచ్చారు మీరు. అవకాశం ఉన్నప్పుడు అలా పని చేసేయండి. కోట్ల సైన్య సమూహాలు ఎదురు చూస్తున్నాయి నీ రాక కోసం. కాసేపు ఉండండి, నేను పని చేసుకొని వస్తానని చెప్పండి, పర్లేదు, ఉంటాయి. నువ్వు పని చేస్తే అవి ఉంటాయి, కంగారు పడవు. నీ లైఫ్ టైం పెరుగుతుంది. నువ్వు పనిలో ఉంటే నీ లైఫ్ టైంను పెంచుకుంటావు. నువ్వు పనిలో లేకపోతే తొందరగా వచ్చేస్తావని చెప్పాడు. ఎక్కడుందమ్మా ప్రసంగిలోనా? నీ కాలానికి ముందు ఎందుకురా పడిపోతావు నువ్వు? ఎందుకురా చచ్చిపోయావు? ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యొద్దురా నాన్న. ఎందుకురా చేస్తావు? ఇప్పుడు కారు మీద వెళ్తున్నాను కదండి, ఈ మోటార్ సైకిల్ మీద ఉన్న ఈ మగ గుంటలు, చిన్న గుంటలు, వీళ్ళ సినిమాలు చూసి, పనికి మళ్ళీ సినిమాలన్నీ చూసి ఆడు డూపుని వేసుకొని రోడ్డు ఖాళీ చేసి అంత ఫాస్ట్గా వెళ్తాడు. ఆపోజిట్గా ఎదురు రానివాడు. షూటింగ్ టైంలో ఏం చేస్తారంటే వాడు ఆ రోడ్డు మీద రానివ్వకుండా స్పీడ్ వీడికి ఇస్తారు. నీకు ఎదురొచ్చిన అనే బడిలే, నువ్వెవడవరా నువ్వెందుకు వెళ్ళిపోతావు తొందరగా?
అబ్బాబ్బాబ్బా, చక్రాలు అంత ఉంటాయి, లారీ చక్రాలు ఎంత ఉంటాయి, ఆ కిందకుంటాడు వీడు. అక్కడ ఏమైనా అయిందనుకో నీ పేగులు బయటకు వచ్చేస్తాయి, నీ తలకాయ చిరిగిపోతే మెదడు బయటకు వచ్చేస్తుంది. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యుకురా నాయన. ఎందుకురా? ఎందుకు పోయే కాలం రా నీకు ఇది? బుద్ధిహీనంగా తిరక్కరా. నీవు కాలానికి ముందు దేవుడు నీకు కాలం పెట్టాడు, నీకు పని ఇచ్చాడు. ఆ పని అంతా దేవుడు పని చేసి ఆ కాలంలో పూర్తి చేసి రమ్మన్నాడు. యేసుప్రభు ప్రార్థన అదే కదా, నీ ప్రార్థన అదే కదా, నా ప్రార్థన అదే కదా. నీ కాలానికి ముందే నువ్వెందుకురా చేస్తావు? నా పిల్లలు మంచోళ్ళు అండి, మంచోళ్ళనే మీరు. మంచిగా పెంచుతున్నాను నా కోసం, నా పిల్లలు నా తండ్రి కోసం పెంచుకున్నాను మిమ్మల్ని. లోకం వాడి కోసం పని చేయించుకుంటే వాడు జీతం డబ్బులు ఇస్తాడు. నేను నా తండ్రి కోసం పనిచేస్తున్నాను. నువ్వు లోకంలో అందరికంటే గొప్పవాడివి, ఈ రాజ్యాలు పరిపాలించే రాజుల కంట నువ్వు చాలా గొప్పవాడివి. నీ తండ్రి పనిలో ఉన్నావు కనుక కాలానికి ముందు ఎందుకురా చచ్చిపోతావు, పాడైపోతావు, తప్పుగా జీవిస్తున్నావురా. నీ రాక తెలియదురా, నీ పోక తెలియదురా, నీ రాకలో ఉన్న భద్రత తెలియదురా. నువ్వు వెళ్ళేటప్పుడు సైన్య సమూహాలు, యేసు పుట్టినప్పుడు గొల్లలతో కనబడుతున్నాయి సైన్యాలు, సైన్య సమూహములు. 14వ వచనంలో సర్వోన్నతమైన, అది లోకా సువార్త 2:14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషుల భూమి మీద సమాధానం కలుగుగాక. 13 పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉన్నారు అంటున్నాడు. యేసు భూమి మీదకి రాక, నువ్వు భూమి మీదకి రాక. నిజంగా జాన్సన్ గారు జీవం పోశారండి. ఈ పాట పాడడంలో బాలసుబ్రహ్మణ్యం దేవుని పాట పాడాడు. మరి పాట ఎవరు పాడారో మనకొద్దు, పాటలో జాన్సన్ గారు రాసిన ఆ లిరిక్, జాన్సన్ గారు చేసిన ట్యూన్, సి వండర్ఫుల్. లైట్స్ ఆఫ్ అండ్ ప్లే. చివరిగా దేవాది దేవుడు నీకోసమే సర్వాన్ని అర్పించాడు. ఆ యేసునే నీ పాపానికే ప్రాణాలతో ఇచ్చాడు. పాతాళమెళితే రాలేవని బతికుండగా తెలుసుకోవాలని తనకున్నవన్నీ దేవుడిచ్చాడు. నువ్వు నమ్ముతావని ఎదురు చూశాడు. ఏ రోజైనా నువ్వు కలుసుకోవా, ఆ దేవుడెవరో తెలుసుకోవా. మరణించి లోకాన్ని విడిచిపోవా, నీ తండ్రినే చూసి మురిసిపోవా. పురుగుల మందును తాగేశావు, పురుగు కంటే ముందే మరణించావు. సావే ముగింపని అనుకున్నావు, ఏ బాధ లేదని వెళ్ళిపోయావు. వెళ్ళింది శవమే కాటికి,
చేరింది ఆత్మీయ అగ్నికి, అది తెలియకే నీ ప్రాణం తీసావు. ఏ బాధ లేదని మోసపోయావు. ఏ రోజైనా నువ్వు కలుసుకోవా, ఆ దేవుడెవరో తెలుసుకోవా. మరణించి లోకాన్ని విడిచిపోవా, నీ తండ్రినే చూసి మురిసిపోవా. తల్లి తండ్రిని గుర్తు పట్టేశావు, నిన్ను కన్నవారెవరో చెప్పేశావు. భార్య పిల్లల కోసం బ్రతికేశావు, వారే సొంతమని నీవు నమ్మేశావు. కన్నది నిన్ను దేవుడే, ఈ తల్లిని ఇచ్చింది దేవుడే. ఇది తెలియకే ఆ దేవుణ్ణే మరిచావు. ఆ దేవుడే లేడని బ్రతికావు. ఏ రోజైనా నువ్వు కలుసుకోవా, ఆ దేవుడెవరో తెలుసుకోవా. మరణించి లోకాన్ని విడిచిపోవా, నీ తండ్రినే చూసి మురిసిపోవా.